ఈరోజు తాండూరు పరిధిలో ఉన్నటువంటి మిట్టబాస్పల్లిలో ఉన్నటువంటి ఏషియన్ బ్రో కెమికల్ ఫ్యాక్టరీని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళ నుంచి కస్తూర్బా స్కూల్ కానివ్వండి, మోడల్ స్కూల్ కానీ, మోడల్ స్కూల్లో ఉన్న హాస్టల్ విద్యార్థుల నుంచి కానివ్వండి, అదేవిధంగా రైతుల నుంచి పొలాలు పొల్యూషన్ అవుతున్నటువంటి కాంప్లైంట్ రావడం జరిగింది. ఏదైనా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఏదైనా ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఆ ఫ్యాక్టరీకి కొన్ని నిబంధనలతో కూడినటువంటి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు గాలి కానీ, నీరు కానీ, వేరే విధ పశుపక్షాదులకు కూడా హాని కలగకుండా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పి అప్పుడు నిబంధనలకు అనుగుణంగా ఫ్యాక్టరీ కాలుష్య నియంత్రణ మండలి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో స్కూళ్ళకు ఉన్నటువంటి విద్యార్థులకు, అదేవిధంగా పశువులకు, పక్షులకు, అదేవిధంగా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయదారులకు కూడా ఇబ్బంది కలిగే విధంగా రసాయనాలు బయటకు వెళ్తున్నట్టు కాంప్లైంట్ రావడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీని కూడా సందర్శించడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా అనేకమైనటువంటి ఫిర్యాదులు వస్తే దీని మీద కాలుష్య నియంత్రణ మండలి యాక్షన్ తీసుకొని టెంపరీ పర్మిషన్తో నడుస్తున్నటువంటి ఈ ఫ్యాక్టరీ, అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి వీరు ఏమన్నా చేంజ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యానికి ఇబ్బంది కలగకుండా, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా, జంతువులకు, పశువులకు, వ్యవసాయదారులకు ఇబ్బంది కలిగే విధంగా అదే విధంగా చేస్తే దీన్ని రాబోయే మీటింగ్లో పెట్టి దీన్ని మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కాలుష్య నియంత్రణ మండలి సభ్యులుగా కాలుష్య నియంత్రణని కోరడం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.